గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఎల్ఆర్ఎస్ను ఈ దఫా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలంటూ కూడా బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. అన్న, ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ముందల ఎలాంటి డిమాండ్లు ఉంచబోతున్నారు? గతంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు ఎలా సవరించాలంటున్నారు? గత ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ అనేది తెచ్చింది, అది ప్రజలకు చాలా శాపంగా మారింది. అది అంటే గత ప్రభుత్వం కొన్ని తప్పుదాల వల్ల మన రియల్ ఎస్టేట్ రంగము చాలా కుదేలైపోయింది. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ రిజిస్ట్రేషన్ కాకపోవడం ద్వారా ఎన్నో లక్షల మంది ఉపాధి అంటే వాళ్ళకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు చాలా ఇబ్బందులు కలిగినాయి. అలాగే సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ఈ ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడిందో దాన్ని ఆ ప్రభుత్వము మనకు ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని మాట ఇచ్చినది. ఇప్పటివరకు గత ప్రభుత్వంలో కూడా 1000 రూపాయలు 10,000 రూపాయలు ఛాలెంజ్లు కట్టి ఉన్నారు ప్రభుత్వం లేఅవుట్ పైన, మరియు ఇండివిజువల్గా 1000 రూపాయలు కట్టారు. దాన్ని మొత్తం అదే ఛాలెంజ్లను మనము ఇది చేసుకొని వాటి ఎల్ఆర్ఎస్ను మొత్తంగా రద్దు చేసి ఆ ఛాలెంజ్లు కట్టిన వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్లో అనుమతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీపీ లేఅవుట్లో చేయకపోవడం వల్ల దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? చాలామంది చిన్న ప్రజలు చిన్న 1,00,000 రూపాయలకు 50,000కు ఒక ప్లాట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, పెట్టుబడులు పెట్టారు. అంటే దానివల్ల ఏంటంటే చాలా చిన్న వాళ్ళు పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా చదువుల గురించి, ఉన్నత చదువుల గురించి వాళ్ళు పెట్టుబడి రూపంలో పెట్టారు, ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకు అమ్ముకోలేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఒకవేళ ప్రారంభమైనట్లయితే వాళ్ళకు అవసరాలు తీరిపోతాయి, మన రియల్ ఎస్టేట్ రంగం కూడా ఊపందుకుంటుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ప్రధాన వనరు ఇది, ఆదాయము చేకూర్చే ప్రధాన వనరు ఇది రియల్ ఎస్టేట్ రంగము. రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుంది. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయాలని, గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ రియల్ ఎస్టేట్ రంగం పైన కూడా చుట్టూ ఎన్నో రంగాలు కూడా ఆధారపడినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అయితే మీ బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మహబూబ్నగర్ వారి తరపున రేపు జరగబోయే ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ప్రతి ఒక్కరికి దృష్టిలో పెట్టుకొని, అంటే ఇక్కడ ఈ రంగంపై ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. ఇంజనీర్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, బిల్డర్స్ ఉన్నారు, చిన్న లేఅవుట్లు చేసుకొని జీవనం దాని నుంచి ఆధారపడి ఉన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది దాని నుంచి. కాబట్టి వాటందరినీ దృష్టిలో తీసుకొని సామాన్య మధ్యతరగతి ప్రజలు వీళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా మన కార్యాచరణ ఉంటుంది. ముందుగా విన్నవించుకుంటున్నాం. ఇప్పటి వరకే మనము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానివ్వండి, మిగతా జూపల్లి కృష్ణారావు గారిని, మిగతా అందరూ మంత్రులను, ఎమ్మెల్యే, శాసనసభ్యులను వివిధ జిల్లాలో కలిసి మనము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాబట్టి వాళ్ళు మన విన్నపాన్ని స్వీకరించి త్వరగా వీటి ఏదైతే మన గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షలను ఎత్తేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలనే ఆలోచన ఏదైతే ఉందో ప్రభుత్వాన్ని, అది విరమించుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అన్న, మీరు చెప్పండి, రేపు ప్రభుత్వం కూడా ఎన్నో నియమ నిబంధనలతోటి కూడా జీవో రిలీజ్ చేయబోతుంది. దానికి ప్రభుత్వానికి మీరు ఎలా డిమాండ్ చేయబోతుంది? ఇప్పుడు ఖజానా నింపుకోవడమే తమ ముఖ్య ఉద్దేశం అని భావిస్తూ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇంతకుముందు ఏమో రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన మన ముఖ్యమంత్రి గారే వాళ్ళు స్వయంగా చెప్పారు ఎల్ఆర్ఎస్ని రద్దు చేయాలని. ఇప్పుడు మళ్ళీ దాని మీద రేట్లు పెంచి సామాన్య ప్రజల మీద నడ్డి విరచడం, వాళ్ళ మీద పినలేని భారం వేయడం, ఇది అన్యాయం, అక్రమం. మేము ఇంకో విషయం స్పష్టంగా ఏం చెప్తున్నాం ప్రభుత్వానికి అంటే, డిటీసీపీ లెవెల్ ఏదైతే చేస్తున్నారో అది లేఅవుట్లు పట్టణాలలో, మున్సిపాలిటీలో చేయండి, గ్రామాలలో డిటీసీపీ చేయడం వల్ల ఏం లాభం? అక్కడ సామాన్య ప్రజలు ఆ డిటీసీ ప్లాట్లను కొనగలిగే స్తోమత ఉంటుందా? ఆ ప్రభుత్వం ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసి సామాన్య ప్రజల యొక్క బాగోగులు మనసులో పెట్టుకొని పనితీరు వాళ్ళ యొక్క తమ ఖజానా నింపుకోవడమే ముఖ్య ఉద్దేశం అని భావించకుండా వాళ్ళు ఒకైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి భవిష్యత్తు ఉంటుంది. సామాన్య ప్రజలు ఆ ప్రభుత్వానికి జేజేలు కొడతారు. ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఆ తప్పిదాల వల్లనే ఈ ప్రభుత్వం అది కూలిపోయిందని ప్రజలందరికీ తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఏం చేసింది, వాళ్ళు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు. అనధికార లేఅవుట్లు అంటే ఏంటి? గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన లేఅవుట్లే కదా. అంటే గ్రామ పంచాయతీ అనధికారమా? వాళ్ళు క్రమబద్ధీకరణ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. క్రమబద్ధీకరణ కావాలంటే మీకు
పైసలు కట్టాలి అని చెప్పి వెంచర్లతో 10,000 కట్టుకున్నారు, ప్లాటులతో 1,000 రూపాయలు కట్టుకున్నారు. మళ్ళీ ఆ పైసలకు వాళ్ళకు సమాధానం ఇంతవరకు వాళ్ళకి పరిష్కారం జరగలేదు. పైసలు ఇంతవరకు మనం కట్టుకున్నాం కానీ వాళ్ళకి పరిష్కారం ఇంతవరకు కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కొత్త ఆశలతోన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుందని చెప్తుంది. కాబట్టి ప్రజల యొక్క బాగోగులను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే పనిచేస్తే భవిష్యత్తు ఆ ప్రభుత్వానికి ఉంటుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ఆగస్టు లోపలనే ఒకవేళ నిర్ణయం మార్చుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వానికి కూడా వినతి పత్రం ఇస్తాం. వాళ్ళు మా యొక్క గోడును ఆలకించాలి, ఆ రియల్ ఎస్టేట్లో పనిచేసే నిరుద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి భూముల రేట్లు పెంచుతామంటారు. ఇది ఎట్లా సాధ్యమంటారు? ఇది చాలా తప్పు సహజం వాళ్ళు చెప్పేది. మన భూములు అంటే తప్పులేదు కానీ ఛార్జీలు పెంచడం అనేది భారము ఎటువైనా ప్రజల మీద తప్ప ఎవరికి ఏం కాదు. అది పడ్డానికి తెలుసు ఆ బాధ. ఈరోజు ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్ దానిలో ఎల్ఆర్ఎస్కు రాకముందు ఎట్లుండే రెవెన్యూ గవర్నమెంట్కు వచ్చినాక ఎట్లుంది ఒక్కసారి వెనక్కి చూసుకోమనండి. మాది ఒక డిమాండ్ ఒకటే, మాకు జీపీ లేఅవుట్ ఇమ్మీడియట్లీ ఓపెన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ తీసేయాలి, రెండే. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా నేను ఈ రియల్ ఎస్టేట్ రంగం నుండే వచ్చిన రియల్ ఎస్టేట్ రంగం నుంచే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అని కూడా ఒక మాట చెప్పుకుంటూ వస్తున్నాడు. దీనికి ఇదే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చి కూడా రేపు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని పైకి లేపుతాని రేపు ఈ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్? రేపు ఎలా ఉండబోతుంది? నష్టం ఏమైనా అవుతుందా ఇక్కడ? చాలా అంటుంది కదా, ఎటువైనా సామాన్యం మీద తప్ప ఉన్నోని మీద ఏం లేదు. దాని విషయంలో సామాన్యుని దృష్టి పెట్టుకొని రేవంత్ రెడ్డి మన పాలమూరు బుద్ధిబిడ్డ, ఆయనకి అన్ని బాధలు పాలమూరు అంటే ఏం తెలుసు, ఉమ్మడి జిల్లా ఎట్లా ఉంది సాధకబారు వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన దీని మీద విరమించుకుంటేనే చాలా మంచిదని మా రియల్ ఎస్టేట్ తరఫున 8 లక్షల మంది కుటుంబాలను కాపాడాలని ఒక్కసారి చేతులెత్తి సీఎం గారికి కోరుకుంటున్నాం. అన్న మీరు చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం ముందల ఎలాంటి డిమాండ్స్ ఉంచుతారు? ప్రభుత్వం అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెంచినా పర్వాలేదు కానీ దాన్ని తొందరలో అమలు చేయడము ముఖ్యము. ఈ రియల్ ఎస్టేట్ బ్రేక్ కావడం వల్ల ప్రభుత్వానికి నష్టము, పబ్లిక్ నష్టము, ఇంట్రెస్ట్లు పడడము, ఇవన్నీ చాలా లోతుగా ఇప్పుడు బాగా బలిచినోడు కూడా వీక్ అయిపోతున్నాడు, వీక్ ఉన్నోడు కూడా ఇంకా వీక్ అయిపోతున్నాడు. అది ఏదో తొందరగా పెంచిన పర్సెంటేజ్ పెంచి డిక్లరేషన్ చేసి క్లియర్గా నడవడం వల్ల చైన్ సిస్టమ్ లాగా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ముందుకు సాగితే అది రియల్ ఎస్టేట్ ముందుకు పోతుంది. కానీ ఇలాగే పెట్టడం వల్ల పూర్తం ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయింది. ఇప్పుడు ఆంధ్రాలో 5 ఏళ్ళు డల్ అయిపోయి మొత్తం మన తెలంగాణ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి మొత్తం డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ బిల్డర్స్ మొత్తం ఆంధ్రాకి వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక ఎమోషన్ లాగా రియల్ ఎస్టేట్ రంగం ఒక రేంజ్లో నడుస్తుంది. అదేవిధంగా మనది తెలంగాణ అనేది సెంటిమెంట్తోనే మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసి ఎలా దాన్ని బ్రేక్ చేయకుండా దాన్ని తొందరలో అమలు చేసి రిజిస్ట్రేషన్లు చేస్తే సాఫీగా పోతుంటుంది. రేటు పెరిగినా బాధ లేదు. దాన్ని అనేది అమల్లోకి రావాలి. గ్రామ పంచాయతీ గత 3 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షల వల్ల ఎంతోమంది రియాల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో మంది చిన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కొన్ని చిన్న 50,000 1,00,000 రూపాయలు కట్టి అక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్లు కాక నానా యాతన పడి వాళ్ళకు పెళ్ళిళ్ళకు వాటికి అప్పులు చేసి ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఆ ఆత్మహత్యలకు చేసుకోవడానికి ముందుకు వెళ్ళారు చాలామంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టుకొని వాటిని ఏదైతే రిజిస్ట్రేషన్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్పై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేసి మరియు గ్రామ పంచాయతీ ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని ప్రభుత్వం మార్కెట్ విలువను పెంచాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏదైతే ఉందో దానిని విరమింపజేసుకోవాలని మా యొక్క ప్రధాన కోరిక.